ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి 97వ కీర్తన 11వ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయముల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నది. కీర్తనకారుడు తన కీర్తనలో ఒక చక్కని శ్రేష్టమైన మాట రాస్తున్నారండి. కీర్తనకారుడు ఏమంటున్నారు అంటే, యథార్థ హృదయముల కొరకు ఆనందమును దేవుడు విత్తాడు. ఈ ఆనందము ఒక వ్యక్తి అనుభవించాలి అంటే, ఈ ఆనందం ఒక వ్యక్తి పొందుకోవాలి అంటే ఆ వ్యక్తిలో యథార్థత ఉండాలి, యథార్థమైన బ్రతుకు కావాలి. ఈ ఆనందమును అనుభవించాలి అంటే యథార్థమైన జీవితము లేకపోతే ఈ ఆనందాన్ని అనుభవించలేరు అని కీర్తనకారుడు తన కీర్తనలో ఒక చక్కని మాట రాస్తున్నారండి. నిజమే, మనం పరిశుద్ధ గ్రంథంలో కూడా చదివినా దేవుని దృష్టికి యథార్థవంతులుగాను న్యాయవంతులుగాను నడిచినట్లుగా లేఖనములో గ్రంథస్థం చేయబడిందండి. హిజ్కియా రాజు కూడా దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. అంటే తనకు కలిగిన కష్టములో, తనకు కలిగిన కన్నీళ్ళ మధ్యలో, తను కోల్పోయిన ఆనందపు పరిస్థితుల మధ్యలో అతడు దేవుని సన్నిధిలోనికి చేరి దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడండి. అయ్యా, నేను నీ సన్నిధిలో ఎంత యథార్థంగా ప్రవర్తించానో నీకు తెలియదా? చూడండి, ఒక మట్టి మనిషి దేవుని చేతలతో చేయబడిన నరుడు దేవుని సన్నిధిలో నిలబడి సవాలుతో కూడిన మాట చెప్తున్నారండి. అంటే అతడు ఎంత యథార్థంగా ప్రవర్తించాడో, అతడు ఎంత న్యాయబద్ధంగా పరిపాలన చేశాడో దేవునితో చెప్తున్నాడు. అయ్యా, నేను ఎంత యథార్థంగా ఉన్నానో నీకు తెలియదా? మరి యథార్థంగా ఉన్న నాకెందుకు ఈ కన్నీరు? యథార్థంగా ఉన్న నాకెందుకు ఈ కష్టం? యథార్థంగా ఉన్న నేను ఎందుకు ఈ క్షోభ అనుభవించాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తానండి. పరమందున్న దేవుడు భూమి మీద నిలిచి ఉన్న ఈ భక్తుని మొరను విని అతనితో చెప్తున్నారండి, నీ యథార్థతను నేను చూచా. నీవు యథార్థంగా నా సన్నిధిలో నిలిచి ఉన్నావు గనుకనే నిశ్చయముగా నీవు పోగొట్టుకొని ఉన్న ఆనందం, నిశ్చయముగా నీవు కోల్పోయిన ఈ సంతోషాన్ని నేను మరలా నీకు తిరిగి ఇవ్వబోతున్నాను అని అతని కొరకు మరల దేవుడు ఒక ఆనందాన్ని విత్తాడండి. లేఖనం కూడా చక్కగా రాయబడిన మాట ఏంటో తెలుసండి. అప్పటి నుండి రాజు ఆనందకరంగా సాగి వెళ్ళినట్లుగా 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ని పొడిగిస్తే ఆనందకరంగా రాజ్య పరిపాలన చేశాడు. ఆనందకరంగా సంతోషకరంగా సాగి వెళ్ళగలిగాడు. అంటే విత్తబడిన ఆ ఆనందం ఎప్పుడు అతడు అనుభవించాడంటే అతడు యథార్థవంతునిగా దేవుని సన్నిధిలో ఉండినప్పుడు. ఏబును గురించి కూడా చక్కగా రాయబడిన మాట ఏంటి తెలుసా? ఏబు యథార్థవంతుడును న్యాయవంతుడను దేవుని సన్నిధిలో భయభక్తి కలిగిన వాడు. అంటే ఏబు ఎవరు అంటే యథార్థవంతుడు. సాక్షాత్తుగా దేవుడే అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యథార్థవంతుడు అంటే దేవుని దృష్టికి ఏబు ఎలా కనపడ్డాడు? యథార్థవంతునిగా. అందుకే ప్రారంభంలో కష్టం కలిగిన, ప్రారంభంలో నష్టం కలిగిన, ప్రారంభంలో కోల్పోయినా దేవుడు తనకి మరలా ఏమి విత్తాడంటే ఆనందాన్ని దేవుడు విత్తాడండి. ఆనందాన్ని దేవుడు కలగచేశాడండి. ఎందుకని అంటే యథార్థవంతుల కొరకే ఆయన ఆనందమును విత్తాడని లేఖనం సెలవిస్తుందండి. నేను కూడా ఈ పూట మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, గడిచిన దినాలు ఆనందం కోల్పోయేదానికి, ఆనందం నీకు దూరమైపోయేదానికి, ఆనందం నీవు అనుభవించకుండా అలాగే సత్తిగలబడి గొప్పగా కోల్చబడేదానికి ప్రబలమైన కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో నీవు యథార్థవంతునిగాను, దేవుని సన్నిధిలో యథార్థవంతురాలుగాను బ్రతకలేకపోతున్నామండి. ఈ రోజున మానవుడు మనిషి ఎదుట యథార్థవంతుడిగా,
ఉండాలని కోరుకుంటున్నాడు, యథార్థవంతునిగా నటిస్తున్నాడండి. మనిషి ముందు మనిషి నటిస్తున్నాడు, యథార్థవంతుడును, నేను న్యాయవంతుడను, నా అంత యథార్థత కలిగిన వాడు ఎవరు లేరు అన్నట్లుగా అండి ఈ రోజున మానవుని ముందు యథార్థంగా నటిస్తున్నాడండి. కానీ మానవుని చూచి ఇతడు యథార్థవంతుడు అనే ఒక ముద్ర వేయవచ్చు. మానవుడు ఎదుటి ఉన్న మానవుణ్ణి చూచి ఇతడు న్యాయవంతుడు అని ముద్ర వేయవచ్చు. ఎందుకంటే తనకు అనుకూలంగా ఉండినందువలన, తనకు అనుకూలంగా నడిపించబడుతున్నందువలన ఆ వ్యక్తి చెప్పగలడు ఇతడు యథార్థవంతుడు. కానీ దేవుడు చెప్పగలడా? దేవుడు ఆ వ్యక్తిని గురించి సాక్ష్యం ఇవ్వగలడా? ఇతడు యథార్థవంతుడు అనే మాట దేవుని నోట రాగలుగుతుందా? నేను ఈ పూట మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మనుషుని ఎదుట కాదు మనం యథార్థవంతునిగా కనపడేది, మనుషుని ఎదుట కాదు మనం న్యాయవంతులుగా కనపడేది. ఎవరి ఎదుట మనం యథార్థవంతులుగా కనపడాలంటే, మనల్ని సృష్టించిన సృష్టికర్త ఎదుట మనము యథార్థవంతులుగా కనపడాలండి. మనము యథార్థవంతులుగా కనపడినప్పుడు ఆయన మన కొరకు విత్తిన ఈ ఆనందమును మనం అనుభవించగలుగుతాం. అందుకే ఈ పూట కూడా ఒక సేవకుడిగా మరలా నేను మీతో చెప్తున్నాను, మనుషుని ఎదుట కాకుండా, సేవకుల ఎదుట కాకుండా, మనకు నచ్చిన వారి ఎదుట కాకుండా, దేవుడు నిన్ను నిర్మించాడు కదా, నిన్ను నిర్మించిన దేవుని ఎదుట నీవు యథార్థంగా ఉండగలిగితే, న్యాయవంతుడిగా నీవు నడవగలిగితే, నిశ్చయముగా నా దేవుడు ఈ దినము నీ కొరకు సంతోషమును విత్తబోతూ ఉన్నాడు. మరలా ఆనందమును నా దేవుడు విత్తబోతూ ఉన్నాడు. ఆ ఆనందమును చేత పట్టుకొని నీవు తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. ఆ ఆనందాన్ని నీవు అనుభవించి సాగి వెళ్ళబోతూ ఉన్నావు. ఈ దినమంతా నీ కొరకు విత్తబడిన ఈ ఆనందమును నీవు అనుభవించదవుగాక. ఇది అనుభవించాలి అంటే నీవు యథార్థవంతునిగా, నీవు యథార్థవంతురాలుగా దేవుని దృష్టికి నీవు కనపడితే విత్తబడిన ఈ ఆనందం నీ హృదయములో ఏలుబడి చేస్తుందండి. ఆ ఆనందం నీ హృదయంలో అడుగు పెడితే నీవు అద్భుతం చూడగలుగుతావు, ఆశ్చర్యమైన కార్యమును చూడగలుగుతావు, ఆనందకరంగా సాగి వెళ్ళగలుగుతావు. ఏ ఇబ్బందులు, ఏ ఇక్కట్లు, ఏ ఆటుపోటులు, ఏ అవంతరాలు నీ ఎదుట నిలబడకుండా వాటన్నిటిని నీవు దాటుకొని సంతోషకరంగా సాగి వెళ్ళగలుగుతావండి. నేను మనసారా కోరుకుంటున్నాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈనాటి వరకు లేని యథార్థత ఈ ఉదయకాల సమయంలో దేవుని పాదాలు పట్టుకొని నువ్వు అడగగలిగితే, ఈ ఉదయకాల సమయంలో దేవుని పాదాలు పట్టుకొని నువ్వు కన్నీరు కార్చగలిగితే, అయ్యా ఇప్పటి వరకు యథార్థవంతుడిగా నేను బ్రతకలేకపోయాను, ఇప్పటి వరకు యథార్థవంతురాలుగా నేను జీవించలేకపోయాను, నా హృదయములో మలినం, నా హృదయములో కుళ్ళు, నా హృదయములో కుతంత్రాలు, నా హృదయములో అసూయ, యథార్థవంతుడిగా ఉండవలసిన నేను యథార్థవంతుడిగా లేకుండా ఇవన్నీ పెట్టుకొని నేను బ్రతుకుతూ అడుగులు వేస్తూ నేను కూడా భక్తి కలిగిన మార్గంలో నడిపించబడుతున్నానని ఎదుటి వ్యక్తులు ఎదుట నటిస్తూ వస్తున్నానయ్యా. కానీ ఎదుటి వ్యక్తిని ఒప్పించగలనేమో, ఎదుటి వ్యక్తిని మెప్పించగలనేమో, అయ్యా నిన్ను ఒప్పించలేనయ్యా. అందుకే ఈ ఉదయకాల సమయంలో మనసారా నీ పాదాలు పట్టుకొని నేను అడుగుతున్నాను, యథార్థవంతంగా నేను నడిపించబడుతాను, యథార్థవంతంగా నేను సాగి వెళ్ళగలుగుతాను అని కోరుకుంటునండి. ఎప్పుడు నీవు చూడని ఆనందం, ఎప్పుడు నీవు చూడని సంతోషం, ఎప్పుడు నీవు చూడని అనుభవాలు నా దేవుడు ఈ దినమును నీవు చూచేటట్లుగా, ఈ దినమును నీవు అనుభవించేటట్లుగా ఆయన అద్భుతమైన కార్యమును నీ కొరకు నా దేవుడు కలగ చేయబోతూ ఉన్నాడు. నీ కొరకు నా దేవుడు వెత్తబోతూ ఉన్నాడు. నీవు అనుభవించబోతూ ఉన్నావు. ఇట్టి ఆనందం నీవు పొందుకొని ఈ దినమంతా నీవు సాగి వెళ్ళుదువుగాక. అందుకే కీర్తనకారుడు అంటారు, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థవంతుల కొరకు ఆనందము విత్తబడి ఉన్నది. అంటే ఈ ఆనందం ఎవరు పొందుకోగలుగుతారు అంటే లేఖనం అంటుంది, యథార్థ హృదయము కలిగిన వాడు. నీవు కూడా యథార్థ హృదయం కలిగిన వ్యక్తివైతే ఈ ఆనందమును కూడా నీవు అనుభవించబోతూ ఉన్నావు. యథార్థ హృదయముల కొరకు ఆనందం విత్తబడి ఉన్నది అని లేఖనాల్లో చక్కగా రాయబడింది కదా. మరి యథార్థవంతుల కొరకు విత్తబడిన ఈ ఆనందం మనకు ఎప్పుడు కలుగుతుంది? పరిశుద్ధ గ్రంథముల నుండి
ఓ మాట ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 18వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను. ఎప్పుడు ఒక వ్యక్తికి ఆనందం కలుగుతుంది అంటే లేఖనం చెప్పకనే చెబుతుందండి. ఐగుప్తీయుల చేతిలో నుండి దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించి వీరికి మేలు చేసినందువలన, వీరికి మేలు కలగ చేసినందువలన అక్కడ ఏం కలిగిందంటే సంతోషం లేక ఆనందం కలిగినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడింది. ఇశ్రాయేలు వారిని అడిగామనుకో, ఎందుకండి మీరు ఇంతగా ఆనందపడుతున్నారు, ఇంతగా సంతోషపడుతున్నారు, ఇంతగా గంతులు వేయగలుగుతున్నారు అంటే వారి నోట జారవాలే ముత్యము లాంటి మాట ఏంటంటే, బాబు ఇంతకాలం మేము పడిన కష్టం, ఇంతకాలం మేము పడిన నష్టం, ఇంతకాలం మేము అనుభవించిన ఈ దాసత్వము అనే ఈ బానిసత్వం నిలిచిపోయి విడుదల పొందలేక, ఆనందము చూడలేక, సంతోషాన్ని అనుభవించలేక మేము గొప్పగా కోల్చబడుతున్నప్పుడు మా దేవుడు మా మధ్యలోనికి దిగివచ్చి మా ఎడల ఒక అద్భుతమైన మేలు, ఒక అద్భుతమైన కార్యం, మేము ఊహించనిది, మేము అనుకొనని ఒక గొప్ప మేలు మా దేవుడు మా పట్ల చేశాడు. ఏం మేలు చేశారయ్యా అంటే వారంటారు, ఐగుప్తుల చేతిలో నుండి మా దేవుడు మమ్మల్ని విడిపించి మాకు మేలు చేశాడు గనుక దేవుడు చేసిన మేలును బట్టి ఇప్పుడు మేము ఆనందించగలుగుతూ ఉన్నాం, ఇప్పుడు మేము సంతోషపడగలుగుతూ ఉన్నాం. ఇక బానిసత్వం మాకు లేదు, ఇక కష్టకాలం మాకు లేదు, ఇక శత్రువుల భయము మాకు లేదు, శత్రువులు తరిమే దినాలు ఇక మేము చూడము అని దేవుడు చేసిన మేలును బట్టి మేము సంతోషించగలుగుతున్నాం, మేము సంబరపడగలుగుతున్నాం అనే మాట వారు చెప్పగలుగుతారండి. నిజమే, చెప్పటం ఏంటి, దేవుడు వారి జీవితంలో అక్షరాలుగా చేసి ముగించాడు. మేలు చేసినందువలనే, వారికి విడుదల కలగ చేసినందువలనే వారు సంతోషముతో ఆనందముతో గంతులు వేయగలిగారు. నిజమే కదండి. ఎప్పుడు మనకు సంతోషం కలుగుతుంది అంటే లేఖనం అంటుంది, దేవుడు మనకు మేలు చేసినప్పుడు మనకు సంతోషం కలుగుతుందంటండి. ఈ పూట కూడా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, నిజమే, గడిచిన దినాలు విడుదల పొందలేక, విడిపించబడలేక, పట్టబడి, నెట్టబడి, కొట్టబడి, దాసత్వ బ్రతుకులో నిలిచిపోయి ఒకవేళ ఆనందం కరువైపోయిందేమో, సంతోషం నీకు దూరం అయిపోయిందేమో, ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీతో చెప్పకన్నా చెబుతూ ఉన్నారు, ఇక మీదట మీరు సంతోషించున్నట్లుగా, మీకు ఆనందము కలుగున్నట్లుగా నేను మీ కొరకు ఆనందాన్ని విత్తాను గనుక ఆ ఆనందము మీరు అనుభవించేటట్లుగా నేను ఇక మీదట శత్రువుల చేతుల్లో నుండి ఇశ్రాయేలును విడిపించి వారికి మేలు కలగచేసినట్లుగా ఈ దినమున నేను మీరు పట్టబడిన ప్రతి చోట నుండి, మీరు చెక్కబడిన ప్రతి చోట నుండి నేను మిమ్మల్ని అందరినీ విడిపించి మీకు మేలు చేయబోతున్నాను గనుక ఈ దినము నుండి మీకు ఆనందము కలగబోతుంది. మీ నోట ఆనందముతో కూడిన గానాలు వినపడేటట్లుగాను, మీ నాలుక నన్ను స్తుతించేటట్లుగా నేను మీ ఎడల ఒక అద్భుతమైన కార్యమును చేయబోతూ ఉన్నాను గనుక ఈ దినము నుండి మీరు ఆనందించేటట్లుగా నేను మీ కొరకు మేలు చేయబోతూ ఉన్నాను. ఏం మేలో తెలుసండి, మీరు పట్టబడిన స్థితిలో నుండి నేను మిమ్మల్ని విడిపించి మీకు మేలు చేయబోతున్నాను కనుక ఈ దినమంతా మీరు ఆనందకరంగా సాగి వెళ్ళబోతూ ఉన్నారు. నిజమే, ఒక సేవకుడిగా మనసారా కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారండి. వ్యాపారం చెక్కబడిపోయిందా, చేతి పని చెక్కబడిపోయిందా, ఆత్మీయత చెక్కబడిపోయిందా, నీ ఉద్యోగం చెక్కబడిపోయిందా, పరిస్థితుల ప్రభావాలు నీ కుటుంబాన్ని ఒకవేళ చిక్కించుకొని అలాగే కృంగదీస్తున్నాయా, భయపడవలసిన
భయపడక్కర్లేదు. ఈ దినము నా ప్రభు నీతోనే చెబుతూ ఉన్నాడు, పట్టబడిన ప్రతి చోట నుండి నేను నిన్ను విడిపించి మేలు చేయబోతూ ఉన్నాను. నా ప్రభు ఈ దినము నీకు మేలు చేయటకు ఏ చోట చెక్కబడి ఉన్నావో ఆ చోట నుండి నీకు విడుదల కలగ చేయబోతూ ఉన్నాడు, విడిపించబోతూ ఉన్నాడు. విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. నా ప్రభు నీకు విడుదలను కలగ చేసి నీవు అనుకొనని మేలు నీ జీవితం పట్ల నెరవేర్చి ఆయన ముగించబోతూ ఉన్నాడు. అందుకే ఇతరు అంటారు, మా దేవుడు మమ్మల్ని ఐగుప్తుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించి మాకు మేలు చేశాడు గనక మేము సంతోషించుచున్నాము. నిజమేనండి, ఇతరో కాదు కానీ ఓ సేవకుడికి మరలా నేను మీతో చెప్తున్నాను, మీరు సంతోషించున్నట్లుగా, మీరు ఆనందపడినట్లుగా, మీరు ఆనందకరంగా సాగి వెళ్ళినట్లుగా నా దేవుడు ఈ దినమున మీ అందరికీ విడుదల కలగ చేయబోతూ ఉన్నాడు. నీ వ్యాపారంలో నీకు ఆనందం కలగబోతుంది, నీ చేతి పనులో నీకు ఆనందం కలగబోతుంది, నీ కుటుంబాన్ని చూచి నువ్వు ఆనందపడబోతూ ఉన్నావు, నీ భర్తను నీవు చూచి, నీ భార్యను నీవు చూచి, నీ పిల్లలను నీవు చూచి ఆనందపడబోతూ ఉన్నావు, ఆనందం అనుభవించబోతూ ఉన్నావు. ఈ దినము నీ కుటుంబంలో ఆనందం నిలిచి ఉండునుగాక, నీ కుటుంబంలో సంతోషం నిలిచి ఉండునుగాక. నీ బ్రతుకు దినములన్నిట ఆనందమును చూచుచు నీవు సాగి వెళ్ళుదువుగాక. అందుకే ఆయన అంటాడు, యథార్థ హృదయముల కొరకు నేను ఆనందమును విత్తి ఉన్నాను. ఈ ఆనందం నీవు అనుభవించేటట్లుగా నేను నీకు మేలు చేయబోతున్నా. ఈ ఆనందం నీవు అనుభవించేటట్లుగా నేను నిన్ను విడిపించబోతూ ఉన్నా. ఈ ఆనందం నీవు అనుభవించి సాగి వెళ్ళినట్లుగా నేను నీ ఎడల ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతున్నా. నా ముగింపు మాటలుగా నేను మీతో చెప్తున్నానండి, ఈ ఉదయకాల సమయము నుండి, ఈ క్షణము నుండి నా దేవుడు నీ పరిస్థితులన్నిటిలో నిన్ను విడిపించునుగాక, నేను తప్పించునుగాక, నీకు మేలు చేయునుగాక. దేవుడు చేసిన మేలును బట్టి నీవు ఆనందించదవుగాక, నీవు ఆనందంతో గంతులు వేయుదువుగాక, నీకు ఆనందమే కలుగునుగాక, నీకు సంతోషమే కలుగునుగాక. నీవు నీ పిల్లలు, నీవు నీ కుటుంబం ఆనందముతో సాగి వెళ్ళుదురుగాక. తల వంచన ఒక చిన్న ప్రార్థన. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. యథార్థ హృదయముల కొరకు ఆనందమును విత్తావు అని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా మేము యథార్థంగా బ్రతకగలిగితే నీ ఆనందమును మేము పొందుకోగలుగుతామని, ఈ ఆనందం మాకు ఎప్పుడు కలుగుతుంది అంటే నీవు మా పట్ల చేసిన మేలును బట్టి మాకు ఆనందం కలుగుతుంది అన్నట్లుగా నాయనా. నిజమే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల పట్ల విడిపించి మేలు చేశారు, అందుకే వారు ఆనందంతో గంతులు వేయగలిగారు. ఈ ప్రజలు కూడా ఈ ఉదయకాల సమయంలో పట్టబడిన ప్రతి చోట నుంచి విడుదల కలుగునుగాక, విడుదల పొందెదరుగాక, విడుదల పొంది మీ మేలును అనుభవించేటట్లుగా ఒక అద్భుతమైన కార్యం జరిగించండి. ఈ ప్రజలను విడిపించి ఈ ప్రజలకు మీరు మేలు చేయండి. మీరు మేలు చేసిన దాన్ని బట్టి ఈ దినమంతా ఆనందించుదురుగాక, ఈ దినమంతా సంతోషించుదురుగాక, ఈ దినమంతా ఉత్సహించుదురుగాక. అలాంటి కార్యం ఈ ప్రజల పట్ల మీరు జరిగించి సాక్షిగా నిలుపుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని విడిపించి మీ కొరకు విత్తబడిన ఈ ఆనందమును మీ హృదయములో ప్రభు వచ్చేంత వరకు స్థిరపరిచి ఆనందముతోనే మిమ్మల్ని సాగనంపునుగాక.